సో ప్రస్తుతం పోలీసులు అయితే ఒక సర్వే చేస్తున్నారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ చెప్పండి దీని గురించి. సంక్రాంతి పండుగ అంటేనేమో హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయింది అంటారు చాలా మంది. అట్లాగే ఉన్న వాతావరణంలో ఏంటంటే పోలీసులు ముఖ్యంగా మన మధురానగర్ పోలీసులు కొన్ని చర్యలు ఏమేమి తీసుకోవాలి ఏంది ఒక సూచనలు అనేది చేస్తున్నారు. మన ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ సార్ గారు ఇలా సూచనలు కటౌట్లు మైకు పెట్టించి ఆటో చేత ఇట్లా మొత్తం వెళ్ళబోయే ముందు 2 రోజుల ముందు ఇట్లా చేస్తున్నారు. కింద ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారమ్మా. ఏంటంటే భద్రత అనేది తీసుకోవాలి. మనకేంటంటే ఈ మధ్యకాలంలో చెప్పలేం, చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద అవుతున్నాయి, పెద్ద పెద్ద ఇంట్లో పెట్టుకుని మొత్తం తీసుకెళ్ళాం ఇంటికంటే. పండగ అంటేనే ఊరికి వెళ్తాం కాబట్టి వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది వివరంగా చెప్పడం జరుగుతుందమ్మా. కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. పాటిస్తేనే మనకు మంచిది, మనం తర్వాత బాధపడకుండా ఉంటాం. ఓకేనా? ముఖ్యంగా మధురానగర్ పోలీసులు ఇలా చేయడం అనేది చాలా ఆనందం అనిపిస్తుంది. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ గారికి సార్కి గారికి కూడా ప్రభాకర్ సార్కి కూడా మేము జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి కూడా చెప్పేసేయండి. బంగారు ఆభరణాలు డబ్బులతో పాటు తీసుకువెళ్ళగలరు. బంగారు ఆభరణాలు మరియు డబ్బులు కూడా తీసుకెళ్ళగలరు. మీ ఇంటికి తాళం భద్రంగా వేయగలరు మరియు బయటకు కనిపించరాదు. తాళం ఇరుగు పొరుగు వారికి ఇవ్వకుండా మరియు ఇతర చోట పెట్టకూడదు. మీ ఇంటి లోపల లైట్స్ వేసి వెళ్ళగలరు. మీ వాహనాలకు జాగ్రత్తగా తాళాలు వేయగలరు. మీ యొక్క కమ్యూనిటీలో నమ్మకమైన భద్రతా సిబ్బందిని నియమించుకోగలరు. ఓకేనా? ఒకరోజు కాదన్నా, దగ్గరగా 7 days 8 days సెలవులు వస్తున్నాయి కాబట్టి ఈ సూచనలన్నీ కంపల్సరిగా పాటించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నానన్న.